మనం ఇప్పుడు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ మ్యాప్‌ని మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ ఒకే మ్యాపు 2 చోట్ల నేను పేస్ట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ చూస్తే మనము ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న రింగ్ రోడ్ అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలైన్‌మెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ బ్లూ కలర్‌లో అంటే సౌత్ సైడు అలైన్‌మెంట్‌ను మార్చడం జరిగింది. సౌత్ సైడ్ సుమారు 6 కిలోమీటర్ల వరకు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడం జరిగింది. చౌటుప్పల్ నుంచి అలైన్‌మెంట్‌ను ఇంతకుముందు ఉంచిన పాయింట్ దగ్గర నుంచి సుమారు 5 కిలోమీటర్ల అవతలకి జరిపారు. దాంతోటి ఏం జరిగిందంటే, ఇక్కడ ఉన్న తక్కలపల్లి, చిన్నమాడుగుల, ఆమన్గల్లు, కొందుర్గు, చెంగోమల్, చేవెళ్ళ, కొండాపూర్, ఇక్కడ సంగారెడ్డి వరకు జరిగే అలైన్‌మెంట్ దూరము పెరిగిపోయింది. మనకి నల్గొండ జిల్లాకి ఆనుకొని ఉన్న తక్కలపల్లి నుండి కిష్టరాంపల్లి వరకు కొంత దూరం జరిగింది. ఇది ఇంతకుముందు శివారెడ్డిగూడెం మీద నుంచి ఎళ్ళాల్సిన అలైన్‌మెంటు. అయితే ఇప్పుడు దాన్ని నల్ల చెరువు నుంచి మార్చడం జరిగింది. మీకిప్పుడు ఇక్కడ సౌత్‌లో చూస్తే గనక రంగారెడ్డి జిల్లాలో నాగిల నుంచి ఆమన్గల్ అంటే ఆమన్గల్ అనేది సౌత్ సైడ్ బౌండరీగా ఉండేది. అక్కడి నుండి ఆకుతోటపల్లి లోపలి నుండి తలకొండపల్లి వరకు ఓల్డ్ అలైన్‌మెంట్ ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం చానా మార్చి జరిగింది. మొత్తానికి సౌత్‌లో ఉన్న అలైన్‌మెంటు మనకి చాలా వరకు అప్ టు సంగారెడ్డి వరకు చాలా మార్చడం జరిగింది. ఇక్కడ మనం బ్లూ కలర్‌లో ఉన్నదాన్ని చాలా నిశితంగా పరిశీలించవచ్చు. ఇక్కడ ఈ సంగారెడ్డి ఏరియాలో గూడా సుమారు 5 కిలోమీటర్ల అవతలను కూడా అలైన్‌మెంట్ మార్చడం జరిగింది. ఈ అలైన్‌మెంట్ మొత్తము అంటే సౌత్‌లో ఉన్న అలైన్‌మెంట్ మొత్తము రాబోయే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీకి అనుగుణంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మార్చినట్టు చెప్తుంది. మనం చూడటానికి కూడా అదే విధంగా కనిపిస్తుంది. దీంతో తాజాగా అలైన్‌మెంట్ అనేది 4 నుంచి సుమారు 6 కిలోమీటర్ల వరకు పెరిగిందని మనం చెప్పుకోవచ్చు.